మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేళ వేరు నాకమేళ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేళ వేరు నాకమేళ. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేళ వేరు నాకమేలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 622వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అవతారములనెత్తినాడు విభుడు ఆయా వేళలన్ జాతికిన్ జవసత్వములు నుంచి పెంచుటకు దౌర్జన్యము ఖండింపగన్. అవతారములనెత్తినాడు విభుడు ఆయా వేళలన్ జాతికిన్ జవసత్వములు నుంచి పెంచుటకు దౌర్జన్యము ఖండింపగన్. అవినే జూచితి కవి అవినే జూచితి లోన దాచితిని ఆహ్లాదమ్ము దుఃఖము. లోన దాచితిని ఆహ్లాదమ్ము దుఃఖము. మానవ జీవాతువు ధర్మరక్షణము దానం నిల్చు సర్వార్థము. మానవ జీవాతువు ధర్మరక్షణము దానం నిల్చు సర్వార్థము. ఆయా వేళల్లో మానవ జాతికి, ఈ సృష్టి మొత్తానికి కోల్పోయిన జవసత్వాలను తిరిగి అందించడం కోసం భగవంతుడు అవతరించాడయ్యా. అవి నేను చూశాను. ఆహ్లాదాన్ని, దుఃఖాన్ని కూడా పొంది లోపల దాచుకున్నాను. ఈ సముద్రం రూపంలో, గర్భంలో ఎన్ని దాచుకున్నానో నీకేం తెలుసు. నా కడుపులో ఎంత ఆనందం ఉందో, ఎంత దుఃఖం ఉందో మీకేం తెలుసయ్యా. ఏదో పైపైన అలా ఓడల్లో వెళ్ళిపోతారు, తెరచాపలు సవరించుకుంటూ. లోపలే ఉన్నాయో మీకేం తెలుసు. భగవంతుడు అవతరిస్తే ఆహ్లాదమే కదా, తరంగమా, సముద్రమా, దుఃఖమేమిటి అని అడిగాడు కవి. ఇక్కడ మనకి సమాధానం దొరుకుతుంది. భగవంతుడు 10 సార్లు ఈ భూమి మీద అవతరించినందుకు మనం గర్వించాలా, సిగ్గుపడాలా? ఎప్పుడు అవతరిస్తానని చెప్పాడండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు ధర్మానికి ఎవరూ తీర్చలేనంతగా నష్టం జరిగిపోతుందో, ఎప్పుడు అధర్మం విపరీతంగా విజృంభిస్తుందో అప్పుడు అవతరిస్తా. అటువంటి పరిస్థితులు ఉండబట్టే కదండి అవతరించాడు. ఆ పరిస్థితులు మనమే కదండి తెచ్చిపెట్టుకున్నది. మరి ఇందులో గర్వించాల్సిందేముందండి? ఆధ్యాత్మికత యొక్క అసలు అర్థం ఇక్కడే ఉంది. దయచేసి పెద్దలు అందరూ అర్థం చేసుకుందాం. ఇది కృష్ణుడు పుట్టిన చోటు, ఇది తిరిగిన చోటు, ఇది వెన్న తిన్న చోటు, ఇది మట్టికొండ పగిలిన చోటు అని లెక్కలెట్టి దండాలు పెట్టుకుంటున్నాం. కానీ అంతటి కృష్ణుడు పుట్టి దేవకీ దేవిని తనతో పాటుగా ఎందుకు తీసుకెళ్లలేదు చెరసాల నుంచి? తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించకుండా ఆయన తప్పించుకోవడం ఏంటండి? ఆశ్చర్యం కదా ఇవన్నీ. ఆలోచించాలి, విమర్శించాలి, లోతుకెళ్ళాలి. దేవకీదేవి చేసిన కర్మఫలాలు ఆవిడ అనుభవించాలి. సవతి కడుపులో ఉన్న శిశువుని 6 సార్లు నరికించింది, 7 ముక్కలు చేయించింది. ఆ దుఃఖం వాడు అనుభవించింది. 6 సార్లు నరికించింది కాబట్టి 6గురే చనిపోయారు. కానీ 7 ముక్కలు అయినా కాబట్టి 7వ ముక్క సంకర్షణుడు దూరంగా వెళ్ళాడు బలరాముడు. ఇంత ఖచ్చితంగా ఉంటుంది కర్మఫలం. యస్మచ్చ ఏన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. యస్మాచ్చ ఎవని వలన, ఏనచ ఎవని చేత, యథాచ ఏ విధంగా, యదాచ ఎప్పుడైతే, యచ్చ ఏదైతే, యావచ్చ ఎంతవరకైతే, యత్రచ ఏ ప్రదేశంలో అయితే, శుభాశుభం ఆత్మకర్మ, పుణ్యం గాని పాపం గాని ఏ జీవి అయినా చేశాడు. తస్మాచ్చ తేన చ తదా చ తథా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. దీంట్లో దేవకీ దేవికి మినహాయింపు లేదు.
ఏనుగనుకుని ముని కుమారుణ్ణి చంపినటువంటి దశరథుడికి మినహాయింపు లేదు. దుర్జయుడి చేతుల్లో ఓడిపోయిన కుశకుమారుడికి మినహాయింపు లేదు. లక్ష్మణుణ్ణి అకారణంగా నిందించి తాను అకారణంగా నిందలపాలనే సీతాదేవికి మినహాయింపు లేదు. భరతుణ్ణి అకారణంగా నిందించి తాను అకారణంగా నిందలపాలైన లక్ష్మణుడికి మినహాయింపు లేదు. తప్పనిసరి చెట్టు చాటు నుంచి చంపినందుకు భగవంతుడికి కూడా మినహాయింపు లేదు. మళ్ళీ కృష్ణావతారంలో అనుభవించాడు. మనం చాలా తేలిగ్గా మినహాయింపులు ఇచ్చేస్తామండి. కొత్త ప్రభుత్వం రాగానే కోఆపరేటివ్ సొసైటీలు రుణాలు మాఫీ చేసినంత తేలిగ్గా పాపాలు మాఫీ చేసేస్తామండి. నీళ్లల్లోనూ గుళ్లల్లోనూ సాధ్యమయ్యేది కాదండి అది. ప్రదేశాలు సందర్శిస్తూ కూర్చోవడం కాదండి, వాటి వల్ల పొందవలసిన స్ఫూర్తి పొందామా? అదే మధురలో, అదే కాశీలో, అదే పుణ్యక్షేత్రాలలో మన కట్టడాలు పగలగొట్టి సగం సగం వేరే కట్టడాలు కనిపిస్తూ ఉంటే 100 ఏళ్ల బట్టి నోరు మూసుకుని కూర్చుంటున్నాం. గొప్ప జాతి, గొప్ప జాతి. మనమే మళ్ళీ కృష్ణుడు అనేసరికి, రాముడు అనేసరికి ఒళ్ళు పులకించిపోయినట్టు మాట్లాడతాం. ఏం చెయ్యం వాళ్ళ కోసం, పులకించిపోవడం వరకే. ఇది మనం సవరించుకోవలసిన లోపం. ఆహ్లాదము దుఃఖము కూడా నేను కడుపులో దాచుకున్నాను అంటే భగవంతుడు అవతరించాడు అని సంతోషించాలా? అవతరించడం ఏమిటండి భగవంతుడు? అర్థం లేని మాట. అవతరించిన స్వరూపాలన్నీ భగవంతుడు కాదా? మరి కొత్తగా అవతరించడం ఏమిటి? ఈ జీవులన్నీ విడిగా వేరుగా ఉండి భగవంతుడు ఒక్క ఆయన వేరుగా ఉండి అప్పుడప్పుడు హెడ్ మాస్టర్ లాగా క్లాసుకు వస్తూ ఉంటాడా? లేదా డిఈఓ లాగా పిల్లలు ఉపాధ్యాయులు ఉంటూ ఉంటే వీళ్ళు ఎప్పుడైనా బాగా గొడవ పడితే హెడ్ మాస్టర్ వచ్చినట్టుగా ఎవరక్కడ అని వస్తాడా? అంతేనా భగవంతుడు అంటే మనకుండే అవగాహన? అలా మన వేదం వల్ల చెప్పలేదే. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన. వేదం అలా చెప్పలేదే. ఇలా చెప్పింది మరి వేదం. వేదం మనకి ఏమర్థమైంది? ఇది ఆలోచించాల్సిన విషయం. అందుకని నేను దుఃఖాన్ని కూడా దాచిపెట్టుకున్న మానవులు భగవంతుడికి ఎంత శ్రమ కల్పించారయ్యా. వాళ్ళకి బుద్ధి, శక్తి, కాళ్ళు, చేతులు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంత విశాలమైన ఈ భూమండలం, వాయువు, పంచభూతాలు, వాయువు, అగ్ని, నీరు, సమస్తము ప్రకృతి అమ్మవారు రచించి ఇస్తే మొత్తం పాడు చేసుకుంటున్నారే. మళ్ళీ ఆ సమిష్టి శక్తి ఏదో ఒక రూపంలో వచ్చి కానీ సమస్య పరిష్కరించలేని తీవ్రతకి తీసుకెళ్ళిపోతున్నారే. ఎన్ని ప్రయత్నాలు చేసింది అమ్మవారు ఈ సృష్టిని కాపాడాలని, మానవులకి బుద్ధి వచ్చేలా చేయాలని. భండాసురుడు అంటే ఆ రాక్షసుడు కాదురా. అది పెద్ద యుద్ధము, సమస్య వర్ణించడం, సినిమా తీయడం కాదమ్మా. భండాసురుడు అంటే ఏమిటి? భండాసురుడు అంటే బండ అంటే భస్మం. సంస్కృతంలో భస్మమైపోయే దేహాన్ని మనం అనుకుంటున్నాం, అది భండాసురుడు. అజ్ఞానం, దేహాత్మ భావన. అది ఎలా పోగొట్టుకోవచ్చో 12 నామాల్లో వరుసగా చెప్పారు లలితా సహస్రంలో. భండా సర్వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, భండా సర్వధోద్యుక్త భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత, నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక, భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత, విశుక్ర ప్రాణకరణ వారాకీ వీర్యనందిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత, మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషిత, విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. ఈ 12 నామాల్లో దేహాత్మభావాన్ని పోగొట్టుకునే విధానం ఉంది. దానికి 12 రోజులు పడుతుందా, 12 సంవత్సరాలు పడుతుందా, 12 జన్మలు పడుతుందా అంటే వ్యక్తి ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. వ్యక్తి ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇప్పుడే కావాలి, ఇదే కావాలంటే జరుగుతుంది. నెమ్మదిగా చూద్దాం, ఇప్పుడు మన వల్ల అవుతుంది ఏమిటి? మహర్షుల వల్ల కాలేదు. అరిసెలు అవుతాయి, బూర్లు అవుతాయి, గారెలు అవుతాయి. ఈ ప్రయత్నాలు కావండి. మమకారాలు అవుతాయి, బంధాలు అవుతాయి, తాపత్రయాలు అవుతాయి, రాగద్వేషాలు అవుతాయి, కోర్టు కేసులు అవుతాయి. ఇవి కావండి. ఎందుకంటే జ్ఞానం పొందడం కష్టం కాదమ్మా, మనకి ఇష్టం లేదు.
అది పొందితే చాలా వదిలేయాలి. ఆ వదిలేయడం మనకి ఇష్టం లేదు. ఎవడికో ఇష్టం అవుతుందో రమణ మహర్షికి, వాడు మొత్తం వదిలేస్తాడు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అక్కడ ఉంది దీనికి భావం. ఇన్ని రకాలుగా దేహాత్మ భావన పెరగడానికి కామం కారణం. కామం అంటే లైంగిక వాంఛ కాదు, కోరికలు. అందుకే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ముందే భండాసురుడు చావలేదు. శక్తి, బాల, మంత్రిని, వారాహి, ఎంతమంది అండి, ఎన్ని రకాల పోరాటాలండి. మధ్యలో అనేక రకాల ఆటంకాలు. వెంటనే మహాగణేశ్వరుని ఆవిర్భావం, విఘ్న యంత్రం. అప్పుడు మళ్ళీ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, వాడు ఇష్టం వచ్చినటువంటి బాణాలు, ఇంకా చివరి పోరాటం. అప్పుడు నారాయణ దశాకృతి, మత్స్య కూర్మ వరాక నర మృగ వామన భార్గవ రామ కృష్ణ బుద్ధ కల్కి. కనీసం ఈ 10 అవతారాల ద్వారా, ఈ కథల ద్వారా, ఈ చరిత్రల ద్వారా, వాటి సారాంశం ద్వారా, వాటిని అవగాహన చేసుకోవడం ద్వారా, వాటిని అన్వయం చేసుకోవడం ద్వారా, వాటిని జీవితంలో ఆచరణలో పెట్టడం ద్వారా దేహాత్మభావాన్ని పోగొట్టుకోండి. అంతవరకు ప్రపంచంలో ఏ సమస్యకి పరిష్కారం మనకు దొరకదు. ఇదేదో చిన్న చిన్న పథకాల వల్ల జరిగే వ్యవహారం కాదు ఇది. అలా ఎంతమంది పోగొట్టుకోగలిగితే అంత మంచిది, ఎంత తొందరగా పోగొట్టుకుంటే అంత మంచిది. దానికి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అందుకని దుఃఖం కూడా దాచిపెట్టుకున్న ఎంత పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, భారతదేశంలోనే 10 సార్లు అవతరించాలని మనం గర్వించాలా? విదేశాల్లో అవతరించలేదంటే వాళ్ళంతా పుణ్యాత్మలేమో, అక్కడ పాపాలు లేవేమో, అందుకే అవతరించలేదు. లేకపోతే అవతరించరా? భగవంతుడికి భారతదేశం ఒకటైనా మిగిలిన అక్కర్లేదా? మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటున్నారే, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అనలేదే. ఇండియా ప్రధానమంత్రి కూడా ఇవాళ విదేశాల్లోనే తిరుగుతున్నారే ఎక్కువ మన దగ్గర కంటే. బహుశా అక్కడ దేవుడు అవతరించలేదు కాబట్టి వీరు వెళ్ళి అవతరిద్దామని చూస్తున్నారేమో ప్రతి దేశంలో. వాళ్ళు పాపం చాలా బెంగలో ఉన్నారు. భారతదేశంలో భగవంతుడు భారతదేశంలోనే అవతరించేటండి, మెక్సికోలో అవతరించలేదు, ఖతార్లో అవతరించలేదు, మరి అమెరికాలో అవతరించలేదు, ఆస్ట్రేలియాలో అవతరించలేదు. అందుకని ఎలాగోలా మాకు భగవంతుడు అవతరించాలి అంటే మన ప్రధానమంత్రి గారు అక్కడ వెళ్ళి వారానికి ఒకసారి అవతరిస్తున్నారు. అంతకన్నా జరుగుతున్నది ఏముందండి? మరి అందరినీ మిలేచ్చులు దుర్మార్గులు అని తిట్టిపోసేసారే విదేశాల్లో. అక్కడ భగవంతుడు అవతరించలేదు, మనం చెబుతున్న నారాయణమూర్తి అక్కడ అవతరించలేదు అంటే అక్కడ పాపం లేనట్టే కదా. లేదని ఎలా అంటారండి? అక్కడ క్రీస్తు అవతరించాడు, ప్రవక్త అవతరించాడు, మనం ఒప్పుకుని తీరాలి. వాళ్ళ అవతార పురుషులు, సందేహమే లేదు. ఒక మతమే ఉండదు ప్రపంచంలో, చాలా పొరపాటు మాట. భగవంతుని ఎవరి భావాల ప్రకారం వారు నిర్మాణం చేసుకున్నారు, ఎవరి భావాల ప్రకారం వారు ఆరాధిస్తున్నారు. విశ్వమంతా ఉన్నది ఒకే శక్తి, అది భగవంతుడు. భగవంతుడు రాముడు అనడం ఎంత సత్యమో భగవంతుడు రహీం అనడం అంతే సత్యం, భగవంతుడు క్రీస్తు అనడం అంతే సత్యం. ఏమీ లేని ఒక అపురూప శక్తి అనడం పరమ సత్యం. దేన్ని తక్కువ చేయడానికి వెళ్ళలేదు. అందుకే వారు భగవంతుడా వీరు భగవంతుడా అని చర్చిస్తే ఎప్పుడూ తేలుతూ, ఎవరు భగవంతుడు కాదు అని చర్చిస్తే వెంటనే తేలుతుంది. ఇది తత్వం. ఈ తత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పింది హిందూ ధర్మం, సనాతన ధర్మం, వేదాంత మతం. కానీ ఇవాళ అది కూడా పక్కదారి పెట్టేసింది. దేవుణ్ణి విగ్రహం రూపంలో కూడా చూడవయ్యా అంటే విగ్రహమే దేవుడు అనే స్థితికి వచ్చేసాం మనం పూర్తిగా. దేవుని విగ్రహం అనుకుంటే తప్పులేదండి, విగ్రహాన్ని దేవుడు అనుకుంటే తప్పులేదండి. దేవుని విగ్రహం అనుకోకూడదండి. దేవుడు విగ్రహం మాత్రుడు కాదు, దేవుడు విశ్వస్వరూపం. వాడిని ఆయన విగ్రహం మాత్రం చేసేసాం మనం. అందుకే ఎందుకంటే మన మనసు సంకుచితం, ఆ సంకుచితంలోనే ఆయన కూడా పడేశాం. అది విశాలం కావాలి. అదే దశావతార సారాంశం. అందుకని నేను ఆహ్లాదాన్ని దాచాను, దుఃఖాన్ని దాచానయ్యా. మానవ జీవాతు ధర్మరక్షణం, దానం నిల్చు సర్వార్థం. ఎందుకోసం భగవంతుడు అవతరించాల్సి వస్తుంది అంటే మానవ జీవితానికి మూలమైన ఆధారం జీవాతు ధర్మరక్షణం. మనిషి ఆ ధర్మం మీద దృష్టి పెట్టడం లేదు, కర్మం మీద దృష్టి పెడుతున్నాడు. ఎంతసేపు చేయవలసిన ధర్మం చేయడంలా, పూర్వజన్మ కర్మ వల్లే అన్నీ జరిగిపోతాయి, మనం ఏం చేయక్కల అని సిద్ధాంతానికి వచ్చేస్తున్నాడు. కొందరు మొండికెత్తి కర్మ లేదు ధర్మం లేదు, పో రుణం కృత్వా కృతం పిబేత్, శుభ్రంగా అప్పులు చేయి భోగాలు అనుభవించు, అన్నీ ఎగ్గొట్టే, ఏం పర్వాలేదు, పుణ్యం లేదు పాపం లేదు అని కొందరు విచ్చలవిడితనాన్ని విశృంఖలత్వాన్ని కొందరు బోధిస్తున్నారు. అజ్ఞానంలో కొందరు మునిగిపోతున్నారు.
భర్తృహరి చెప్పినట్టే బోద్ధారో మత్సరగ్రస్తా ప్రభవ స్వయ దూషితా అబోధోపగతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. చెప్పేవాడు ఎవడన్నా వాడి మార్గంలోకి లాక్కెళ్ళిపోవాలని చూస్తాడు. అసలైన మార్గం అక్కడ ఉంది, పట్టుకోడు దాన్ని, చెప్పడు. ఎందుకంటే ఆ మార్గంలో గడితే ఇతని వ్యక్తిత్వం ఏమీ ప్రత్యేకంగా ఉండదు. ఇక్కడ ఇతని అస్తిత్వం అందులో కలిసిపోతాడు. ఈయన కేవలం ఒక తరంగం అని, ఈయన ఒక బిందువు అని అర్థం అవుతుంది. సముద్రంలో కలిసిపోవాలి. అలా కలిసిపోవడం మనకి ఇష్టం లేదు. మన బిందువు మన తరంగం వేరుగా ఉండి మనకు ఒక పెద్ద కోట ఉండాలి. ఇక్కడ మన చుట్టూ అందరూ తిరగాలి. మిగిలిన తరంగాలు, మిగిలిన జలబిందువులన్నీ మన చుట్టూ తిరగాలి. ఇది సాధ్యం కాదండి. అదే సాధ్యం చేయాలని చూస్తాడు మనిషి. అందుకే ఇన్ని రకాల శాఖలు, ఉపశాఖలు, అపశాఖలు వస్తాయి. భగవంతుడు ఒక్కడే అని ప్రపంచంలో దేవుణ్ణి నమ్మే ప్రతివాడు అంగీకరిస్తున్నాడే, మరి ఇన్ని రకాలు ఎందుకు పుట్టాయండి? ఆలోచన చేయండి. మనం ఏ మతం అనే విషయం వదిలేసి ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇది దేహాన్ని మర్చిపోవడం అంటే అదే కదా. దేహమే లేనప్పుడు మన కులము, మన దేశము, మతం ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మహాతత్వవేత్తలైన వాళ్ళు, జిడ్డు కృష్ణమూర్తి గారి స్థాయి ఉన్నవాళ్ళు జాతీయత, దేశభక్తి వీటి గురించి కూడా ఎక్కువ మాట్లాడడం. మనం అదేదో నేరం అనుకోకూడదు. వాళ్ళు మహాతత్వవేత్తలు, మనం మామూలుగా ఉన్నాము, అంగీకరిద్దాం ఆ విషయాన్ని. వాళ్ళని ఆక్షేపించక్కర్లేదు. కావ్యకంఠ గణపతిమని అరుణాచలంలో కూర్చొని దేశ స్వాతంత్రం కోసం తపస్సు చేశాడు. ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు రమణ మహర్షి. రమణ మహర్షి దేశద్రోహ. ఆ ఉద్యమంలో పాల్గొన్నది మాత్రం చేత. పాల్గొంటున్న అరవిందుడు, బాంబు పేల్చిన అరవిందుడు, చెరసాల్లో ఉన్న అరవిందుడు అర్ధరాత్రి అమ్మవారి యొక్క స్ఫురణ కలగగానే తెంచుకుని సముద్రం ఈదుకుని వెళ్ళిపోయాడు పుదుచ్చేరి. ఆయన ఉద్యమానికి ద్రోహం చేసినట్ట. ఆత్మజ్ఞానం అర్థమైతే కానీ అర్థమయ్యే విషయాలు కాదు. అదిగో ఆ దేహాత్మ భావనని పోగొట్టడానికి కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఇప్పుడు ఒక్కొక్క అవతారము ఎలా వచ్చిందో చెబుతోంది సముద్రం. ఆ అవతారాల ఆవిష్కరణ ద్వారా మన జీవితంలో రసావిష్కరణ, నూతన ధైర్యావిష్కరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది బ్రహ్మ ప్రమత్తుడౌనెడ మత్స్యావతారం. ఆది బ్రహ్మ ప్రమత్తుడౌనెడ అవిద్యా వ్యాప్తిగా వింపగ ఆ దుర్మార్గుడు సోమకుండు శృతులన్యాయంబుగా దొంగిలన్ శ్రీదారుండు మదంతరంగమున తచ్ఛేదంబుగా వించి విద్యాదైన్యంబును బాపు ఘట్టములు అలేఖ్యంబైన స్వప్నంబులౌ. విద్యాదైన్యంబును బాపు ఘట్టములు అలేఖ్యంబైన స్వప్నంబులౌ. ఆది బ్రహ్మ ప్రమత్తుడౌనెడా. బ్రహ్మదేవుడు కాస్త ప్రమత్తతలోకి, నిద్రలోకి జారుకున్నట్ట. అవిద్యా వ్యాప్తిగా వింపక, తమో గుణం అవిద్య వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఆ దుర్మార్గుడు సోమకుండు శృతులు అన్యాయంబుగా దొంగిలన్. దుర్మార్గుడైన రాక్షసుడైన సోమకుడు అన్యాయంగా వేదాలు దొంగలించాడు. న్యాయము న్యాయము అని మనం అంటాం. సంస్కృతం మూలంలో న్యాయము అని ఉంటుంది. యా కింద యావత్తు. అన్యాయంబుగా దొంగిలన్. అలా చేస్తే శ్రీదారుండు, శ్రీ మహావిష్ణువు లక్ష్మీపతి శ్రీదారుడు. ఆ లెక్కన గిరిజాదారుడు అంటే రామచంద్రమూర్తి. రమాదారుడు అంటే లక్ష్మీపతి. ఉదారుడు అంటే ఏమీ లేదు. అలాగే అది శ్రీదారుడు. వెనకడికి నడిముంటి సర్వమంగళం శాస్త్రి గారు ఉండేవారు. ఆయన చాలా చమత్కారి. ఆయన ఈ ముస్లింలు నవాబుల పరిపాలన సాగుతూ ఉండగా ఏదో కార్యాలయానికి వెళ్ళాట. అక్కడంతా సుబేదార్, జమీందార్, శిరస్తాదార్ అని ఒక అధికారం ఉన్నట్ట. అతనితో ఈయనకి ఏదో పను. ఏదో కాస్త పొగడకపోతే పని ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయానికి వెడితే ఏమైనా తడపాలంటారు. రాజానం రిక్తహస్తేన నౌపయాత్. రాజుగారి దగ్గరికి వెడితే ఏదో పట్టుకెళ్ళాలంటే, గవర్నమెంట్ ఆఫీస్కి వెడితే ఏం పట్టుకెళ్ళకపోతే పనిలో అవ్వాలి అర్థం. ఈ ఏం పట్టుకెడతాడు పిచ్చి బ్రాహ్మణుడు, నీ దగ్గర ఏం లేవు. అందుకని వెళ్ళే వాడి మీద పద్యం చెప్పాడు. నీ పదం ఏమిటంటే, నీ పద్ధతి, ఈ పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఏంటి పొజిషన్ అంటాం కదా, ఏమిటి నీ హోదా ఏమిటి నాయన అంటే శిరస్థాదారు అన్నట్టు. ఈయనకి అర్థం కాలేవాడు. శిరస్థాదారే అదొక మాట వీళ్ళు. సరే దాన్ని సంస్కృతంలోకి మార్చుకున్నాడు. శిరస్థదారహ అంటే భార్యను నెత్తి మీద పెట్టుకున్నవాడు. శిరస్థదారహ, దార అంటే భార్య కదా. వెంటనే చమత్కారం అండి, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవాడు అన్నట్ట. ఉరస్థదారో భగవాన్ పురస్థదారో భగవాన్ రమేశో పార్శ్వస్థదారో భగవాను మేషక.
ముఖస్థదారో భగవాన్ విధాత శిరస్థదారో హి త్వమేవ రాజన్ అన్నట్ట. నాకు అర్థం కాలేదు విషయం చెప్పమన్నట్ట. మా విష్ణుమూర్తి ఉరస్థదారుడు, భార్యని వక్షస్థలంలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ముఖస్థదారుడు, భార్యను నోట్లో పెట్టుకున్నాడు లక్ష్మి సరస్వతీదేవి. పరమేశ్వరుడు పారిశ్వస్థదారుడు, భార్యను పక్కన పెట్టుకున్నాడు. నోట్లో ముఖంలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వక్షస్థలంలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీకు మళ్ళీ శిరస్థదారగా నెత్తి మీద పెట్టుకున్నవాడు అవడలేడయా, నువ్వే గొప్పవాడవలాడు. వెంటనే ఆయన పనిచేసి పంపించేట 5 నిమిషాల్లో, అది పాండిత్యమంటే. అలాగా శ్రీదారుండు మదంతరంగమునత ఛేదంబు గావించి, లక్ష్మీపతి అయినటువంటి నారాయణమూర్తి మదంతరంగమున కీలకమైన మాటలు ఇవి. అవిద్యా వ్యాప్తి, సోమకుడు, అంతరంగము, వాటి ఉండే అంతరార్థం ఆలోచిస్తే కానీ విషయం అర్థం కాదు. అయితే ఊరికే పురాణ కథ. మదంతరంగమునత ఛేదంబు గావించి అంటే సముద్రం లోపలి భాగాల్లో ఆ సోమకాసురుని సంహరించి, విద్యా దైన్యమును బాపు ఘట్టములు, తిరిగి వేదములను తీసుకెళ్లి వాటి దైన్యత్వాన్ని పోగొట్టి, దీనత్వాన్ని పోగొట్టి బ్రహ్మదేవుడి చేతుల్లో పెట్టడం ఉంది వేదాలని. అలేఖ్యంబైన స్వప్నంబులు, ఎవరు వర్ణించలేనటువంటి మధురానుభూతులయ్యావి అన్నాడు. ఏమిటిందులో అంతరార్థం? ఆది బ్రహ్మ ప్రమత్తుడవునేడ 4 ముఖాలున్నా సరే, 4 నాలుకలున్నా సరే, ఎంత మేధావి అయిన విద్యార్థి అయినా సరే ప్రమత్తతతో ఉండకూడదు. చదువు మర్చిపోతాడు. నిద్ర ఎక్కువైంది అంటే చదువు పోతుంది. చదువు విషయంలో అప్రమత్తులమే ఉండాలి. అధ్యాత్మ జ్ఞానం కూడా అంతే, నిత్య జాగరూకతతో ఉండాలి. అందుకే ఆధారణల యోధాత పుష్పహాస ప్రజాగరహ అంటారు విష్ణు సహస్రంలో. ప్రజాగరహ అంటే అర్థం నిత్య జాగరూకత. ఎప్పుడూ మనస్సును జారిపోకుండా పట్టుకోవాలి. ఇది ప్రతి క్షణము జారిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ వెనక్కి రావాలి. చాలా కష్టం అది. అలా లాక్కు రాలేకపోవడం, వదిలేయడమే అవిద్య, లాక్కు రావడమే విద్య. అదే వేదాలు వెళ్ళిపోవడం అంటే. అవిద్యా వ్యాప్తిగా వింపగా ఎప్పటికప్పుడు ఈ మనస్సు సోమకుడు, సోమరసం సేవిస్తుంది, మత్తెక్కి కొట్టుకుంటుంది మనస్సు. అందుకే మనోరూప ఇక్షుకోదండ చెరుకు రసం, పిప్పెక్కువ, రసం తక్కువ చెరుకుగడలో. ఇంత పొడుగ్గాడు ఉంటుంది, ఇంతే రసం ఉంటుంది. ఆ మనస్సును అమ్మవారి చేతుల్లో పెట్టాలి. అదే మనోరూప ఇక్షుకోదండ. మన మనస్సును ఆవిడ చేతుల్లో పెట్టమని. భగవంతుడు మన మనస్సుని నిత్యం భగవంతుడి చేతుల్లో పెట్టాలి. మనోరూప ఇక్షుకోదండ. అందుకే శ్రీ మహావిష్ణువు చక్రాయుధం ధరిస్తాడు. చక్రం చలస్వరూపం మనః. చక్రీ అన్న చోట వ్యాఖ్యానం రాశారు శంకరాచార్య విష్ణు సహస్రంలో. చక్రం అంటే చలస్వరూపం మనః, నిత్యము చలించే మన జీవి మనస్సే చక్రమయ్యా అన్నారు. అది ఆయన చేతిలో ఉందంటే అర్థమేమిటి? మనస్సును తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టమని. అమ్మవారి చేతిలో ఇక్షుకోదండం ఉందంటే మనస్సు అంటే అర్థమేమిటి? మనోరూప ఇక్షుకోదండ, మన మనస్సును ఆవిడ చేతుల్లో పెట్టమని. అమ్మవారు వేరు, విష్ణువు వేరా? ఆ భగవంతుని మనస్సుని భగవంతుడి చేతుల్లో పెట్టడమే నిత్య జాగరూకత. అది మళ్ళీ లౌకిక వ్యవహారాల్లో పడిపోవడమే ప్రమత్తత. మనం లౌకిక వ్యవహారాల్లో పడిపోయాం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో పడిపోయామంటే అవిద్య వ్యాపించినట్టే, విద్య జ్ఞానం లోపించినట్టే. అదే సోమకాసుర సంహారం. అలా మళ్ళీ భగవంతుడు మనిషి మనస్సులో ప్రవేశించి అవిద్యను పోగొట్టి విద్యను వ్యాపింపజేసి ఆ మానవులందరికీ మూలమైనటువంటి మనువుకు మూలమైనటువంటి బ్రహ్మచేతుల్లో వేదములను తిరిగి పెట్టడం అంటే అర్థం అవిద్యకు లోనైనటువంటి జీవిని భగవంతుడు రక్షించి తిరిగి విద్యాగంధం కలిగేలా చేయడం. విద్యా వస్తు సమృద్ధి ఇత్యఖిల సామగ్రి సమేతే దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు అని శంకరాచార్య శివానంద లహరిలో చెప్పినట్టే మన మనస్సు అనే దుర్గంలోకి ఆ దుర్గాప్రియుడైనటువంటి శివుణ్ణి తీసుకుని రావాలి. అదే మత్స్యావతారం. భౌతికంగా చరిత్ర ఏమిటంటే ఒక రాక్షసుడు ఏదో పుట్టడం, వీళ్ళ విద్యలను వాళ్ళు అపహరించడం, దాని మీద భగవంతుడు అవతరించి వాడిని సంహరించి తిరిగి విద్యలను ఇవ్వడం. అదేదో పుస్తకాల కట్టలు. ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఆలోచించకపోతే ఊరికే మత్స్యావతారానికి పూజ చేసుకుంటాం. మత్స్యకారులందరూ మా దేవుడని చెప్పుకుంటారు, అంతకంటే ఏం లేదు. మరి వాళ్ళ దేవుడిని మత్స్యకారులందరూ మత్స్యాన్ని గౌరవిస్తే ఆ లక్షణం నేర్చుకోవాలి కదా. మత్స్యకారులు మొత్తం జాతులు అవిద్య లేకుండా చేసుకోవాలి కదా. ఊరికే దేవుడు మత్స్యంగా పుట్టాడని చెప్పుకుంటే ఉపయోగం ఏమిటి? అదే తేడా. ఆది బ్రహ్మ ప్రమత్తుడవునడ అవిద్యా వ్యాప్తిగా వింపగా ఆ దుర్మార్గుడు సోమకుండు శృతులన్యాయ్యంబుగా దొంగిలన్ శ్రీదారుండు మదీయ గర్భమున శ్రీదారుండు మదంతరంగమున తచ్ఛేదంబుగా వించి విద్యా దైన్యంబును బాపు ఘట్టములు అలేఖ్యంబైన స్వప్నంబులౌ.
మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.